ఉపమానములు, రహస్యములు అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. పలు విషయాలు ఉన్నాయి. పేపర్, పెన్ను తీసుకోండి. రహస్యములు మాత్రమే కాకుండా పరలోక రాజ్యం యొక్క తాళపు చెవిని గురించి మనం మాట్లాడుకుందాం. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. కార్యక్రమానికి స్వాగతం. ఒక ఉదాహరణ చెప్పి ప్రారంభిస్తా, ఎందుకంటే మనం పరలోకం అని మాట్లాడాం, పరలోక రాజ్యం గురించి మాట్లాడుకున్నాం, తాళం చెవిని గురించి మాట్లాడాం. మత్తయిలో చాప్టర్ 13ని మనం సాధారణంగా చదువుకున్నాం. పారబుల్ అని ఉంది, రహస్యాలు పలు ఉన్నాయి. అయితే ఎంతగా మన జీవితానికి అవసరమైన విషయాలన్నీ దేవుడు లోపలే ఉంచాడు, మనం దీన్ని ఎలా తీసుకుని వెతకాలనేదే పాయింట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, దీన్ని ఎలా చూస్తున్నారనేది మాత్రం ఈ తాళం చెవి అనే విషయం పాయింట్ కోసం వస్తున్నాం. ఒక ఏనుగు ఉంది. ఏనుగు ఒక పవర్ఫుల్ అయిన ఒక యానిమల్. ఏదైనా సాధిస్తుంది, అంటే చెట్లను కూడా పడగొట్టేస్తుంది, అంతవరకు దానికి స్ట్రెంగ్త్ ఉంటుంది. అయితే రీసెంట్గా ఒక వీడియో చూశాను. ఆ ఏనుగును ఒక చైన్తో కట్టేశారు ఒక చెట్టు దగ్గర. ఆ చెట్టునే పడగొడుతుంది. అయితే దాని థింకింగ్లో అయితే చైన్ని ఒక పెద్ద ఎఫెక్ట్ అనుకుంటుంది. ఆ బ్యూటీ ఏంటంటే, ఆ చెట్టు చుట్టే చైన్ ఉంది, ఆ చైన్ని ఒక సెకండ్లో లాగేస్తుంది. అయితే దానికి తెలియలేదు. ఇలాగే పరలోక రాజ్యం ఉందా? అదేంటంటే మనకు తెలియలేదు. అదేంటంటే మన యొక్క ఎఫెక్ట్, మన పవర్, దేవుడిచ్చిన విషయం మనకి అయితే చాలా ఈజీగా మనకిచ్చాడు. అయితే ఏదో ఒక చిన్న విషయాన్ని థింక్ చేసి మనం దొరికిపోయామేమో అని, అది ఏంటంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ పవర్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ టు మీ చెప్తే వర్తిస్తుందా పరలోక రాజ్యం గురించి? లేదు, ఇది ఇంకొక ఉపమానంలో కూడా ఉంది. పరలోక రాజ్యము పులిసిన పిండికి సమానమైనదని మాట్లాడుకున్నాను. మనలో ఉన్నవాని యొక్క పవర్ అది. అది ఎటువంటిదని చూస్తే, నాలో ఉన్నటువంటిది నా చుట్టూ ఉన్నదంతా కూడా మార్చివేస్తుంది. అన్నిటినీ అది ఏమైనా చేసివేస్తుంది. నేను విశ్వసిస్తే కొండను కూడా సముద్రములో పారవేయచ్చు. ఆ స్థాయికి దేవుడు నా దగ్గర అథారిటీని ఇచ్చి ఉంచాడు. అయితే ఇంకా నాకది పర్వతంలానే ఉంది. ఆ చైన్నే నమ్ముతూ ఉన్నాం. అయ్యో, ఈ చైన్ తెగితేనే కదా నేను ఆ మ్రానునే పడగొడితే ఇక చైనే ఉండదు అక్కడ. లేదు, దీనివల్ల సాధ్యం. అదే చెప్తున్నా. భూమిని, ఆకాశాన్ని సృజించిన దేవుడు నాలో ఉన్నాడు. ఎవరు? పరిశుద్ధాత్మని మీకు తెలిసినట్టయితే కొండను చూచి సముద్రంలో పడవేయబడమంటే పడుతుందట. అదే వాక్యం చెప్తుంది. ఎర్ర సముద్రము విభాగించబడిందని పాట పాడగలము, చదవగలమే గాని నా జీవితంలో నేను అది ఎలా చూస్తున్నాను? అది చివరి వరకు సముద్రంగానే కనపడుతుంది. అది విభజించడానికైనా ఆ అధికారము, ఆ కర్ర నా చేతిలో ఉన్నదనేదే నాకు తెలియదు. అదే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇది మనం చదువుతాం, పాడతాం, మాట్లాడుతున్నాం. అయితే ఇందులో నా వద్ద గలదే. అదే చెప్తాను, ఇది సాతాను యొక్క ఒక మహా గొప్ప తంత్రమని చెప్తాను. ఇదొక తంత్రం. అవును, వాడి వల్ల మిమ్మల్ని ఎదిరించి యుద్ధము చేయలేడని వాడికి తెలుసు. వాడి వల్ల మీ వెంట్రుకను కూడా పట్టుకోలేడని అపవాదికి తెలుసు. అయితే మీ ఇంట్లో కార్ టైర్ పంచర్ అయినా గానీ అది అపవాది చేశాడని మీరు చెప్తున్నారు. చిన్న చిన్న విషయాలకు కూడా వానిని గొప్పవానిగా మారుస్తున్నారు. ఎప్పుడు మన దగ్గర ఉండేటువంటిది మీరు అడిగి చూడండి, దేవునికి ఎదురుగా నుంచున్న వ్యక్తి ఎవరు అని అడిగి చూడండి. వెంటనే మన వాళ్ళు ఎవరిని గూర్చి చెప్తారు? సాతాను అంటారు. బైబిల్లో ఎక్కడన్నా దేవునికి ఎదురుగా సాతాను వచ్చి నిల్చోవడం మీరు చూశారా? అన్ని చోట్ల కూడా దేవునికి భయపడే వచ్చి నుంచుంటాడు. ఇంకొకటి, ఏంజెల్ని పంపిస్తున్నాడు. మికాయిలును ఈ అపవాదే ఈక్వల్. ఒక కాలం అపవాది ఏంజలే కదా. వీళ్ళిప్పుడు అపవాదిని గాడుగా చేశారు. అప్గ్రేడ్ చేసి గాడ్కి ఈక్వల్గా నుంచోపెట్టేశాం. సాతానికి ఇది సంతోషం. పర్వాలేదు, నాకు మీరు ప్రమోషన్ కూడా ఇచ్చి పెట్టారు. ఆ స్థాయికి వాణ్ణి ప్రమోట్ చేయటం వల్ల మనకి ఈరోజు ఒక చిన్న చిన్న విషయం కూడా ఏం లేదు. మనం కొంచెం ఎక్స్ట్రా నిద్రపోయి కుదరలేదు, నిద్ర కాశాం, తలనొప్పి వచ్చింది. సాతాను తలనొప్పి ఇచ్చాడు. అది నిద్రపోతేనే తలనొప్పి పోతుంది. నేను దేవుని పని చేయడం వల్ల సాతాను నాకు తలనొప్పి ఇస్తుంది. అప్పుడు నేను ఏ స్థాయికి అప్గ్రేడ్ చేస్తున్నాననేది తలను ముడుతుంది, నొప్పినిస్తుంది. దేవుడు చెప్పేది నీ కంటి పాపను కూడా ముట్టలేడు అంటున్నాడు. ఆ స్థాయికి దేవుడు మనల్ని ఉంచి ఉన్నాడు. సో ఈరోజు హెవెన్ యొక్క పవర్, హెవెన్ యొక్క కింగ్డమ్ యొక్క పవర్ని మనం ఏం చేయలేదు, అర్థం చేసుకోలే. ఇంకోటి, అది తప్పుగా అర్థం చేసుకున్న గ్రూప్ ఉంది. అది మరొక ప్రాబ్లం. అది ఎలాగంటే, అది నాకు అర్థం కాలేదు, నేను యూజ్ చేయలేదు. అది నేను స్పిరిచువల్గా చూడాలి, అది ఇంపార్టెంట్. అది వరల్డ్లీగా తీసుకునే గ్రూప్ ఉంది. హెవెన్లీ కింగ్డమ్ ఉంది, నా దగ్గర పవర్ ఉంది, నేననుకుంటే లోకములో అది ఏలగలను,
లోకములో ఉండే ఒక పెద్ద గ్రూప్ ఆ విధంగా రాంగ్ ఇంటర్ప్రిటేషన్. రాంగ్ ఇంటర్ప్రిటేషన్. హెవెన్లీ కింగ్డమ్ 100% స్పిరిచువల్. దేవుడు మరల చెప్తున్నాడు, నా రాజ్యము భూ సంబంధమైనది కాదు, ఇది ఒక పార్ట్, నా కింగ్డంలో ఇదొక పార్ట్. గత రికార్డింగ్లో మీరు ఓ విషయం చెప్పారు, ఓల్డ్లీగా అన్నీ చేస్తున్నాము, రైట్. హెవెన్ ఒకటి ఇచ్చింది, ఆ హెవెన్ యొక్క పార్ట్ నెగెమ్యా ఎగ్జాంపుల్ చూస్తున్నాం, ఇలాంటి క్యారెక్టర్స్ మనం చూస్తున్నాం. ఆ హెవెన్లీ పార్ట్ని నెగెమ్యా ఒక స్టేజ్లో క్యాచ్ చేశాడు. అతడు ఫాస్ట్ చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, రాజునొద్ద వర్క్ చేస్తున్నాడు. అయితే రాజునొద్ద దేవుడు నన్ను ఉంచిందే ఈ ప్రకారం పట్టడానికి అని అంటున్నాడు. దాని ఎగ్జాక్ట్ వర్డ్ అదే నెహెమియా లైఫ్లోని హెవెన్లీ సీక్రెట్. అవును, ఇప్పుడు ఇలాగే అందరి జీవితంలో ఒక సీక్రెట్ రాణి ఉంది. ఎస్తేర్ యొక్క లైఫ్ ఎటువంటిది? ఆమెకి ఏంటి పని? ఆమె యొక్క పని, ఒకరోజు యూదా ప్రజలు కాపాడవలసిన ఒక రోజు వస్తుంది, ఆ రోజున నువ్వు purpose. సహాయపడాలి. ఆ యొక్క ప్రాసెస్సే ఆమె ఒక క్వీన్గా మారింది. అప్పుడు ఒక్కొక్క ప్రేక్షకుల జీవితంలో ఒక పర్పస్ ఉంది, ఒక ప్రణాళిక ఉంది, ఒక పరలోక రహస్యం ఉంచాడు ఆయన. హెవెన్ యొక్క ప్లాన్ మీ మీద ఉంచి హెవెన్ యొక్క పని చేయడానికి మిమ్మల్ని ఇక్కడ ఉంచాడు. అయితే మనం ఏమనుకుంటున్నాం, మనం జీవించాం, రిలాక్స్ అయ్యాం, సెటిల్ చేసాం, ఆస్తిని ఈ చిన్న గోళంలో మనం ఉన్నాం. ఆ హెవెన్లీ సీక్రెట్ చేయడానికే ఈ ఫ్యామిలీ అంతా కూడా మీ చుట్టూతో ఉంది. అందుకనే మత్తయి తిరిగి తిరిగి చెప్తున్నాడు, కనుగొనుడి అని. కనిపెట్టండి, కనిపెట్టండి. ఇప్పుడు ఎస్తేరుకు ఎందుకు వచ్చి మొర్దెకైని సొంతవాడు ఒకడెందుకు? ఎస్తేరును తీసుకెళ్లి ఆ అంతఃపురంలో వదలడానికి అతను అవసరం. అవును, అతని పాత్ర. అది అతని పార్ట్. ఇప్పుడు ఎస్తేరు యొక్క పార్ట్ ఏంటి? ఆ కన్యకల గృహము నుండి రాజునొద్దకు వెళ్లేంత వరకు ఎస్తేరు యొక్క పార్ట్. అటువంటి విధానానికి తాను రెడీ అవ్వాలి, అన్ని చేయాలి. ఎస్తేరు ఎందుకొరకు ఇది చేయాలి, మొర్దెకై ఎందుకు చేశాడు అది వాళ్ళకి తెలీదు. ఒకరోజు వచ్చింది, యూదులందరికీ సమస్య వచ్చినప్పుడు మొర్దెకై చెప్తున్నాడు, ఇందులో కొరకే దేవుడు నేను ఇక్కడికి తీసుకొచ్చాడని చెప్తున్నాడు. అప్పుడు హెవెన్లీ ఒక ఆ ప్రణాళిక బయటపడుతుంది. అదే ఈ రోజు మన అందరి దగ్గర కూడా ఉంది. మనమందరము ఏ ఉద్దేశముకై భూమికి పంపించబడ్డాం, హెవెన్ యొక్క పని ఏంటి? ఇప్పుడు ఒక ఎంబసీ వచ్చి ఇక్కడికి ఒక గవర్నమెంట్ పంపిస్తుంది, ఒక అంబాసిడర్ని ఎందుకొరకు పంపించింది? ఇక్కడ ఆయనకు ఒక ఆఫీస్ ఉంది, అవును, ఇక్కడ ఆయనకు ఒక కారు ఉంది, ఇక్కడ ఆయనకి 2 స్టాఫ్లు ఆ ఉన్నారు. కంట్రీ యొక్క ప్లాన్ ఇక్కడ ఉండి ఆ, దాన్ని ప్రకాశవంతం చేస్తుంది ఆ కంపెనీ. ప్లాన్ లో ఆ కంట్రీ యొక్క మైండ్ సెట్ ఏంటి, ప్లాన్ ఏంటి, ఎందుకనేది ఈ గవర్నమెంట్ కి చెప్పి ఇక్కడ చేయడానికి వచ్చాడు. అయితే ఆయన ఇక్కడికి వచ్చింది ఈ ఆఫీసులో ఉండిపోవడానికి కాదు, ఇక్కడికొచ్చి స్టాఫ్ తో జాలీగా తినడానికి కాదు కాదు. కాదు కాదు, ఆయన దాని కొరకే రాలేదు. ఇది అది దానికైనా ఒక ఖచ్చితంగా. ఇన్ఫ్రాస్ట్రక్చర్. కరెక్ట్. దీనిని మీరు అర్థం చేసుకుంటేనే మీరు సీక్రెట్ ని అర్థం చేసుకున్న స్థాయికి వచ్చారనే అర్థం. ఇప్పుడు మైండ్ఫుల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోకి వచ్చాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోనే వచ్చింది. ఎందుకు వచ్చామనేది మిస్ మిస్ చేసాం. చేశాం. బాబు ఆ పెయింటి, అయ్యా ఆ డోర్ అక్కడ బిగించు, అది చెయ్యి, ఇది అయితే చెయ్యి. హెవెన్ ఎందుకు మనల్ని పంపించింది? ఆ యొక్క ఇప్పుడు ఎంబసీలో ఉన్న అంబాసిడర్తో ఆ కంట్రీ ప్రెసిడెంట్ మాట్లాడలేకపోతున్నాడు, లైనే దొరకలేదు. అయ్యా ఎక్కడున్నాడు? ఆయన బిజీగా ఉన్నాడండి. ప్రెసిడెంట్ పిలుస్తున్నాడు, సార్ అంబాసిడర్ ఎక్కడా? బిజీగా ఉన్నాడు. ఏం పని చేస్తున్నాడు? సార్ పెయింటింగ్ పని చేస్తున్నాడండి. అయ్యా ఒక ముఖ్యమైన పనిని ఇక్కడ ఈ దేశంలో జరిగించాలి, అతనితో మాట్లాడాలి. సార్ ఆయన టాయిలెట్లో ఏ పర్ఫ్యూమ్ వేయొచ్చు అనేది మాట్లాడుతున్నాడు. వస్తాడు. బాబు చాలా అర్జెంట్ వర్కు, నేనే తిరిగి రావాలా ఆ దేశానికి. సో ఈ ప్రధానితో కూర్చుని చర్చించి నాకు దారిని కల్పించండి. protocol ఉంది. ప్రోటోకాల్ ఉంది సార్. రెడీ చేయాలి. ఆయన ఫ్లోర్కి ఏ మ్యాట్ వేయాలని మాట్లాడుతున్నాడు. ఆయన కోపంగా ఉంటాడు. ప్రెసిడెంట్కి ఎలాగుంటది? ది సేమ్ సిచ్యువేషన్ హెవెన్లో మన గురించి ఉంటుంది. నేనితను ఎందుకు పంపాను, మోషేని ఎందుకు పంపాను? విడుదల చేయడానికి. బాగా యోచించండి. ఆ తర్వాత మోషే పనేంటి? యోర్దాను వరకు వారిని నడిపించి వెళ్ళిపోయాడు. అటు తర్వాత యెహోషువ యోర్దానును దాటించి వారికి భాగంలు ఇవ్వడం. అంతటితో యెహోషువ పని అయింది. ముగించింది. ఇదొచ్చి అటువంటి లైన్లోనే మీరు నేను వస్తున్నామంటున్నాను. 4000 years లైన్లో వచ్చి ఉన్నాం. ఆ రోజున ప్రారంభించిన గాస్పుల్ వర్క్, అప్పుడు ఆరంభమైన గాడ్స్ ప్లాన్ ఈనాటి వరకు వచ్చింది. సో ఇండియాలో ఈ చోట ఈ మీడియాని మీరు నిర్వహించాలి, నేను కూర్చుని మాట్లాడాలి, ఈ సువార్త జనులకు అందాలనేది హెవెన్ యొక్క ప్రోటోకాల్. ఇది నేను చేయకుండా మనిద్దరము స్టూడియో రెడీ అయింది, అందరూ వచ్చేశారు, మనిద్దరము టీ తాగడానికి వెళ్ళిపోతే హెవెన్ ఏమంటది? వీరికి స్టూడియో వేసి అన్ని కూడా చేసి పెడితే ఈ సీక్రెట్ తీసుకెళ్లి జనుల దగ్గర చేర్చమంటే ఇద్దరు కార్నర్లో కూర్చుని టీ తాగుతూ ఉన్నారు. ఎప్పుడొస్తారు వాళ్ళు? లేదు ఇంతకంటే మంచి టీ ఇంకో దగ్గర ఉందట. వారు తాగడానికి కారులో బయలుదేరి అక్కడికి వెళ్ళారు. ఇదే ఈనాడు జరుగుతూ ఉంది. సో కనిపెట్టాల్సి ఉంది. ఈ వాక్యం ఎంతో చక్కగా ఉంది. మనము ఇంకా శ్రోతలకు ఈ వారం ఎక్కడి నుండి మాట్లాడుతున్నామో తెలియకపోవచ్చు. అదేంటంటే ఈ కార్యక్రమం అర్థం కావాలంటే గత రికార్డింగ్ మనం చూడాలి. మత్తయి వచనం 13లో 44 వర్స్, అందులో ఒక పేరబుల్ ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకున్నాం. అయితే గత రికార్డింగ్ చూసారంటే ఇది బాగా ఈజీగా అర్థమవడానికి వీలుంటుంది. సో 44లో అతను వెళ్ళి అది కనుగొని దాచిపెట్టి, అంతవరకు గత వారం చూసాం. అవును. సో ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామంటే అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినది అంతయు అమ్మి
అన్నిటి కలిగినదంతయు. ఈ కలిగినదంతయు అన్నందుకు హెవెన్ యొక్క పర్స్పెక్టివ్ ఉంది, మన యొక్క పర్స్పెక్టివ్ ఉంది. ఇప్పుడు మనమే ఒక హెవెన్కైన కింగ్డమ్. మనం గతవారం మాట్లాడుతూ చెప్పుకున్నాం, కింగ్డమ్ అనేది మనమే. మనం లేకపోతే కింగ్డమ్ లేదు, అరణ్యంగా ఉంటుంది. మనుషులు లేక ఏమీ లేకపోతే ఏమై ఉంటది? అవును ఇప్పుడు మార్స్ ఉంది, వీనస్ ఉంది, మనిషి లేడు. ఇప్పుడు దానితో ఏం ప్రయోజనం? అవును. అంటే మీరు చెప్పినట్లు సంఘం అంటే మనం మనము కట్టడం మనం కాదు. బిల్డింగ్ ని ఫోకస్ బిల్డింగ్ ని చేస్తున్నాం. ఫోకస్ చేస్తున్నాం, మనమే చర్చ్. ఇప్పుడు మార్స్లో మనిషి ఉంటేనే మార్స్కి మర్యాద, లేకపోతే ఎటువంటి మర్యాద లేదు. అదేవిధంగా ఇప్పుడు మనము ఈ కింగ్డమ్ కనిపెట్టబడింది, మనల్ని దేవుడు కనిపెట్టాడు. దీన్ని విమోచించాలిప్పుడు. మ్మ్. ఆ ధనమును కనుగొని దీనికి ఆయన ఏం చేస్తున్నాడంటే తనకు కలిగినదంతటిని కూడా అమ్మి, ఈ కలిగినదంతటిని అని చెప్పేటువంటి హెవెన్ యొక్క కంప్లీట్ కార్యం ఏదంటే మ్మ్. జీసస్ క్రైస్ట్. సకలము ఆయన వల్ల, ఆయన కొరకే నియమించబడ్డాయి. అన్నీ కూడా యేసుక్రీస్తే, ఆయనే నిర్మించాడు. ఆయనే వాక్యము, వాక్యము శరీరధారి అయి అన్నీ ఆయన వల్లే. ఇప్పుడు దీని విమోచనకై హెవెన్ ఏది ఇవ్వవలసి వచ్చింది? ఆయన్నే ఆయన్నే అప్పగించాల్సి ఇచ్చుకోవాల్సి వచ్చింది. వచ్చింది. ఎందుకంటే దీనికి ఈక్వల్ గా ఏది ఏది లేదు. కూడా లేదు. ఇతడు అడిగిన వెల అది. ఈ పొలము నమ్మేవాడు ఉన్నాడు గదా, అతను అడిగిన వెల అది, చెల్లించాల్సిన వెల అది. ఇంకెవరి వల్ల సాధ్యం కాదు. ఏం చెప్పబడుతుంది? ఈ మనిషి కలిగించిన క్రియేషన్, భూమి, ఇందులో ఉన్నది, ఇది విమోచించడానికి ఏం చేయగలం? మీరు ఎలాగ ఒకరిని నిర్మించి పంపారు, అదేలాగా ఒకరిని పంపండి. ఆ మనిషి వచ్చి, ఇతనికి మరణం వచ్చింది గదా, అతన్ని చనిపోనివ్వండి, చనిపోయేంతవరకు నీతిగా ఉండమనండి. నిజాయితీగా ఉండి పునరుద్ధానుడైతే ఈ యొక్క సీక్రెటు మనకే తెలిసింది, ఆరంభంలో సాతానుకు కూడా తెలియదు. ఇప్పుడు ఈయనే ఆ ఫార్ములాను ఫిక్స్ చేసిన ఆయన. యోబు దగ్గరికి వచ్చినప్పుడు ఇలా ఒక థింకింగ్ వస్తుంది కదా, మరి లోకంలో వెతికి చూచాడు ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉందా అని. ఆరంభం నుండి దేవుడు అటువంటి వ్యక్తిని తయారు చేస్తుంటాడు. అయితే వీళ్ళందరూ కూడా ఏదో ఒక స్థలములో ఒక చిన్న విషయంలో మిస్టేక్ చేసేస్తారు. మనం వాళ్ళు మిస్టేక్ చేశారని చెప్పే స్థాయికి మనం పెద్దవాళ్ళం కాదు. అయితే జరిగింది మనం చెప్తున్నాం. ఇప్పుడు మొదటి నుండి చూస్తే ఆదాము ఆ విధంగా అయ్యాడు కదా, తర్వాత ది బెస్ట్ అని చెప్పి మీరు చూసినట్లయితే దేవుడు సెలెక్ట్ చేసింది నోవాహును. మ్మ్. నోవాహు ఆ జలప్రళయం వరకంతా కూడా ఓకేనే. అటు తర్వాత జరిగినవి చూసినట్లయితే నోవహు దగ్గర ఒక చిన్న మిస్టేక్ వస్తుంది ఫ్యామిలీలో. మ్మ్. నోవహు చేసే కార్యం, నోవహు హామును శపిస్తాడు. యాక్చువల్గా అదొచ్చి నోవహు చేయాల్సిన విషయం కాదు, అది చేస్తాడతడు. దాని పరిణామము ఒక శపింపబడిన సంతతి భూమిలోకి వస్తుంది. నోవహు తనకు జరిగినందువల్ల అలా చేస్తాడు, కాని అలా నోవహు చేసి ఉండకూడదు. ఇప్పుడు యేసుక్రీస్తును అదే విషయమే, నోవహు వస్త్రము తొలగి ఉండింది, యేసు వస్త్రాలను తీసివేశారు. అయితే వస్త్రము తొలగిన వానిని చూసి, తొలగినప్పుడు తనను గూర్చి చెప్పిన వానిని, హేళనగా మాట్లాడిన వాణ్ణి నోవహు శపించాడు. అయితే యేసు తన వస్త్రములను తీసి పంచిన వారికి క్షమాపణ ఇచ్చాడు. ఇదే డిఫరెన్స్. నోవహు యొక్క ఆ మిస్టేక్, ఒక చిన్న ఇది ఎదురుచూసిన గుణం అక్కడ లేదు. మ్మ్. తరువాత నోవాహు తర్వాత అబ్రహాంను చూడగలం. అబ్రహాం జీవితంలో ఒక చిన్న తొట్టుపాటు, ఐసక్, అటు తర్వాత జాకబ్, అటు తర్వాత మోసెస్. ఇలా ఒక్కొక్కరి దగ్గర దేవుడు ఎదురు చూస్తుంటాడు. మోషే బండను కొడతాడు మాట్లాడమంటే. ఇలా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి మైనస్ అవుతూ ఉంది. ఇంతకీ ఆ క్యారెక్టర్లో మనం మంచిది చూస్తున్నాం, తప్పుని చూస్తున్నాం. మన జీవితంలో రిఫ్లెక్షన్ కోసం అది ఇవ్వబడుతుంది ఒక సైడ్. ఇంకొక సైడ్ ఆయన వెదుకుతున్నాడు గదా, అతడు ఆయన వెదకిన మనుషులే వీరందరూ. ఒక్కొక్కరిని పంపుతూ చివరిగా ఆయనకి తెలుస్తుంది, వీరెవ్వరు కూడా ఇది ఫుల్ఫిల్ చేయలేరు, నేనే వెళ్ళి పరిష్కారం చేయాలి. అప్పుడు ఆయన తనకు కలిగినదంతటిని కూడా అమ్మి, అంటే ఈ హెవెన్లీ కింగ్డమ్ అయిన ఈ మనుష్య జాతిని విమోచించడానికి యేసుక్రీస్తు పరిపూర్ణంగా తనను సమర్పించుకోవాల్సి వచ్చింది. అన్నీ కూడా ఆయనే, ఎంతో విలువైన తననే అప్పగించుకున్నాడు. మీరు ఇలాగ ఆలోచించి చూడండి. యేసు హెవెన్ వదిలి వచ్చాడు, భూమికి వచ్చేశాడు. హెవెన్ ఎలాగుంటుంది? చాలా డిఫరెంట్గా మీరు అది ఎక్స్పెక్ట్ చేయలేరు. తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుని ఆయన అనుగ్రహించాడు. ఇప్పుడు మీరు మీ అబ్బాయిని చదవడానికి పంపారు బయట దేశాలకు. మొదట్లో ఒక 3 రోజులు మీ ఇంట్లో ఎలాగుంటది? చాలా డ్రైగా ఉంటుంది, డల్గా ఉంటుంది. డైనింగ్ టేబుల్లో మీరందరూ కూర్చుని తినే దగ్గర ఒకరు మిస్ అవుతారు. ఇలా యోచిస్తారు కదా. శరీరులమైన మనకే ఈ విధంగా ఉంటే, దేవుడు తన యొక్క ఏకైక కుమారుని ఆయన అనుగ్రహించాడు. దేవుడు ప్రేమయ్యై ఉన్నాడు. ఆయన ప్రేమలేని దేవుడు కాదు. అనేకులు అనుకుంటారు ఆయన దేవుడు, కుమారుని పంపించడం వల్ల ఆయనకేముంది, ప్రేమ కలిగిన దేవుడు. మనం ఈరోజు మన పిల్లవాన్ని పంపితేనే ఎలా దిగులు పడతామో, అటువంటి స్వభావమే దేవునిది. ఎందుకంటే ఆ ప్రేమ అనేదే ఆయనదే కదా, అదే మనలోకి వచ్చింది కదా. అలాగైతే ఆయన ఎంత దూరం, ఒక 33.5 సంవత్సరాలు హెవెన్ యేసు లేకుండా ఉండింది. అది మాత్రమే కాకుండా ఆయనే చెప్తున్నాడు, మీరు ఓల్డ్లీగా ఉండే మీరే మంచి పిల్లలను ఇస్తున్నప్పుడు అప్పుడు నేను ఎలాగుంటాను? పరలోకపు తండ్రి ఇచ్చేది మరింత నిశ్చయము కదా. అలాగంటే ఆ 33.5 సంవత్సరాలు యేసు లేకుండా
ఇదొక పార్ట్, ఫస్ట్ పార్ట్. తనకున్నవన్నీ కూడా అమ్మి, అందులో చివరిగా మన చేతిలో ఉన్నవన్నీ కూడా ఇస్తున్నప్పుడు నా ఫైనల్ కూడా పోతుందన్నప్పుడు ఎలాగుంటుందో చూడండి. ఇప్పుడు మనమొచ్చి పలు సమయాలలో హెవెన్లీ పర్స్పెక్టివ్లో మనం చూడట్లేదు అనేది నేను చెప్తూ ఉంటాను. ఇప్పుడు నాకొక జీవం ఉంది, అది కలగడం లేకపోవడం అనేది నాకు అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే నాకు మరణం అనేటువంటిదే ఒకటి లేదు. అందువల్ల నేను గాడ్ అంటే ఏంటి? మరణము లేకపోవడం. అటువంటి వ్యక్తి మరణమనే కాన్సెప్ట్ని తీసుకుంటా ఎలా దిగివచ్చి పొందుకుంటున్నాడు. దాని అవసరం లేదు ఎంత మాత్రం. మీరు యోచించి చూడండి. మీరు నా దగ్గర లేనటువంటి ఒక విషయాన్ని నేనెవరి కోసమో మీదేసుకుంటున్నా. అది ఎటువంటిదంటే నా ఐడెంటిటీనే పోగొట్టే విషయం. ఇదే నా గుర్తింపు, అది నే పోగొట్టుకున్నా. అది మాత్రం కాకుండా ఇది ఆయనే చెప్తున్నాడు. తనకున్నదంతా కూడా అమ్మి ఏది అమ్ముతున్నారు? గాడ్ అనే కాన్సెప్ట్నే నేను అమ్ముతున్నాను, ఇస్తున్నాను. దేనికోసం ఇస్తున్నాను? మనిషిగా మారుతున్నాను. ఎందుకు ఇస్తున్నారు? ఒక ధననిధి ఉంది, అది నేను పొందుకోవాలని చెప్పి. అప్పుడు కొనేది ఎటువంటిదిగా ఉండాలి? ఇప్పుడు మీరు ఒక ల్యాండ్ కొంటున్నారు. ఇప్పుడు మీకున్న అన్ని ల్యాండ్స్ కూడా మీరు అమ్మి ఇది కొంటున్నారంటే అప్పుడు మీతో ఉన్నవారందరూ ఏమడుగుతారు? అలాగేంటండి ఆ ల్యాండ్లో ఇంపార్టెంట్? అవును, అందులోనే ఏంటి ఎంత విషయాలు ఉన్నటువంటి 10 ఆస్తులను అమ్మి ఒకటి కొంటానంటున్నారేంటి? అలాగేంటండి ఆ ల్యాండ్లో అంత ఇంపార్టెంట్ అని చెప్పేప్పుడు ఆ ల్యాండ్ మీరు నేను అయినట్లయితే హెవెన్ ఎలా చూస్తుంది? దూతలు ఏ విధంగా చూస్తారు? ఎంత వాల్యూ ఇచ్చి హెవెన్ మనల్ని పంపించిందని ఇది మనకి తెలియలేదు చూడండి. ప్లాన్ తో పంపించాడు. ఇది మనకి తెలియలేదు చూడండి. మనకి తెలియాలి. నన్ను నా పట్ల పరలోకము ఇంత విలువగా చూస్తుందా? ఇంత గనపరుస్తుందా? అలా చూడబడుతున్నప్పుడు నాలో ఆటోమేటిక్ ఏం కలుగుతుంది? థింకింగే మారుతుంది. తిరిగి ఆ ఏనుగు ఎగ్జాంపుల్కే వస్తున్నాను. ఆ ఏనుగు యొక్క పవర్ ఆ ఏనుగుకే తెలియలేదు. అదే ఇప్పుడు చూస్తున్నాం. నాకు దేవుడు తెలియజేసిన ఒక ఉదాహరణ, నాకు తోచినంతలో నేను చెప్తున్నాను. పరలోకంలో ఒక విందు ఏర్పాటు చేశారు. బైబిల్ చెప్తుంది పరలోకంలో దేవుడు విందు ఏర్పాటు చేశాడు. ఆ విందుని నా మైండ్కి ఆలోచిస్తున్నాను ఊహగా. ఒక పెద్ద టేబుల్, దాదాపు 100 మీటర్లు ఉండేటువంటి పెద్ద టేబుల్. ఆ టేబుల్లో ఉన్నంతలోనే ఒక బెస్ట్ ఫుడ్ అక్కడ ఉంది. రైట్, అన్ని రకాల ఫుడ్ ఉంది. చీఫ్ గెస్ట్ వచ్చి దేవుడు, ఆయన కూర్చుని ఉన్నాడు. కాని ఎవరు తినకుండా కూర్చుని ఉన్నారు. చుట్టూ ఉన్నటువంటి అంతమంది దూతలు. దేవా తినచ్చా? లేదు, ఇంకా ఒకరు రావాలి, ఆయన వస్తేనే మనం ఆరంభిస్తాం అని చెప్పి దేవుడు కూర్చునున్నాడు. ఎవరు దేవా అన్నప్పుడు నా పేరు, ఒక ఉదాహరణకు చెప్తున్నాను. ఇప్పుడు మనిద్దరం వెళ్తున్నాం అనుకోండి. క్రిందికి తేరి చూస్తే మనిద్దరం కూడా ఒక టీ కొట్లో టీ కోసం పోట్లాడుకుంటే ఎట్లా ఉంటుంది? హెవెన్ ఎంత విచారిస్తుంది. ఎలాగా కూడా ఉన్న దూతలేమనుకుంటారు, హెవెన్ ఏమనుకుంటుంది? ఎంత గొప్ప విషయం ఉంది దీనికోసం, ఒక అల్పమైన విషయం. ఎంతో గ్రాండ్ అయిన ఒక టేబుల్ ఇక్కడుంది. అందులో హెవెన్ యొక్క ది బెస్ట్ ఫుడ్ అంతా కూడా అమర్చబడి ఉంది. ఈ వ్యక్తి 10 రూపాయలకి వచ్చే విషయంకై కింద పోరాడుతున్నాడేంటి? ఇది హెవెన్ యొక్క మైండ్, మన యొక్క మైండ్. సో హెవెన్ మైండ్ మనం ఎంత శీఘ్రంగా క్యాచ్ చేస్తామో, ఆ రహస్యం ఎంత శీఘ్రంగా అర్థం చేసుకుంటామో, అంతగా హెవెన్ మనల్ని అప్రిషియేట్ చేసి మనకు ఆ వాల్యూ మాత్రమే కాదు, మన జీవితంలో ఒక గొప్ప సంతోషం ఉంటుంది అని తెలియజేస్తుంది. ఇది అట్లే వాక్యంలో ఉంది. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇది మీ వర్షన్, బైబిల్ వర్షన్. కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచి, ఎవరు? మోషే గూర్చి చెప్తూ, కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించాడు. ఏది వదులుకొని ఫరో కుమార్తె కుమారుడిగా అనిపించుకోనడానికి బదులుగా ఒక స్టేజ్లో డిసైడ్ చేసుకున్నాడు. నాకు ఇది దేని గూర్చి అతను అనుకుంటున్నాడంటే, నేను ఈజిప్ట్లో ఉండేటువంటి ఫరో యొక్క ఆ కుమార్తె యొక్క కుమారుడు, పెంచుకున్న కుమారుడు, ఈ పోస్టింగా లేక హెవెన్లో ఉంచినటువంటిదా? ఇప్పుడు హెవెన్ని మనం ఎవరము చూడలేదనుకుంటాం కదండి. తను దర్శనంలో చూస్తున్నాడు, దేవుడు నాకు ఇంతటిని ఉంచాడు కదా. ఇది పౌలొచ్చి నేరుగా రాస్తున్నాడు. తనేం చెప్తున్నాడు? యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమే సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఏది వదులుకున్నాడు? గమలీయేలు దగ్గర చదువుకున్నది అన్నిటినీ వదిలాడు. సో ఇదే ఈ సీక్రెట్ని పొందుకోవడం. సమస్తాన్ని విడిచిపెట్టి జైల్లో ఉన్నాడు. అయితే జైల్లో ఉన్నప్పుడు ఎవరు ఈయనకు ఉత్తరం రాయలేదు. అయితే ఈయన ఎక్కడుండి అందరికీ లెటర్ రాస్తున్నాడు. ఇప్పుడు హెవెన్ అన్నిటినీ వదిలి నన్ను కొనుక్కుంది కదా, అప్పుడు నేను హెవెన్ని పొందుకోవడానికి అన్నిటినీ వదులుకోవాల్సి ఉంది. ఎందుకు అని అడిగితే, హెవెన్ ఇప్పుడు అనేక మంది చెప్తున్నారు, అదే దేవుడు మనకోసం మరణించాడు, సజీవుడిగా లేచాడు, మనమిక్కడున్నదంతా అనుభవించక్కర్లేదా? దాని నిమిత్తమే కదా దేవుడు అన్నిటినీ కూడా ఇచ్చాడు. మనం ఎందుకు మరలా సాక్రిఫైస్ చేయాలి? అప్పుడు హెవెన్ ఎందుకు సాక్రిఫైస్ చేసి నన్ను కొనాలి? హెవెన్ వేరే విధంగా కొనొచ్చే.
అదే ప్రోటోకాల్. హెవెన్ నన్ను కొనడానికి ఇదే ప్రోటోకాల్. సో పరలోక రహస్యాన్ని మనం పొందాలి అంటే ప్రోటోకాల్ని ఫాలో ఫాలో చేయాలి. చేయాలి. నేను హెవెన్కి వెళ్ళడానికి ఇక్కడ ఏది కూడా నేను వద్దని చెప్పలేదు. ఇప్పుడిక్కడ మనిద్దరం కూర్చుని ఉన్నాం, మనిషికి ఒక కోట్ వేసుకున్నాం. ఈ కోటు మనం వద్దని చెప్తున్నామా? ఈ కోట్ని అయితే నేను ఈ కోటుకి దాసోహం అయిపోయానన్న అర్థం కాదు. అవును, కోర్టు ఉండి మాట్లాడచ్చు, లేకుండా లేకుండా మాట్లాడగలం. మాట్లాడగలం. రేపు కోర్టు ఇప్పుడు మనిద్దరం వచ్చి కోర్టు లేదు ఈరోజు ప్రోగ్రాం క్యాన్సిల్ అని చెప్పేది లేదు. ఇద్దరు షర్ట్ వేసుకుని మాట్లాడటం కుదురుతుంది. ఈ కోటు ఒక అవసరం నిమిత్తం వేసుకున్నాను. అంతే. ఒక అవసరత లేదన్నప్పుడు ఇది తీసివేసి వెళ్తూ ఉంటాను. ఈ కోటు నన్ను దాసోహం చేయలేదు. ఈ భూమిలో ఉండేది ఏది కూడా నన్ను వశపరిచి ఉంచలేదు. సమస్తము నష్టంగా ఎంచుకుంటున్నాడు. ఉదాహరణకి ఇదే కోటును తీసుకోండి. 5 సంవత్సరాల తర్వాత ఇది వేసుకోము, పాతదైపోతుంది, పడేస్తాము, కొత్త కోటు కొంటాం. సో మన మైండ్ కోట్లో ఉండదు, మన మైండ్ ఇందులో ఉంటుంది. ఈ థాట్నే దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే హెవెన్ ఆ విధంగా నన్ను కొన్నది. అలా కొనబడినప్పుడు నేను అదే విధంగా కొనబడేవానిగా ఉంటాను హెవెన్కి. సో హెవెన్కి నేనెళ్ళెప్పుడు ఇది అట్లే ఒక వైస్ వర్సగా మనం చూడాలి. అవునవును. హెవెన్కి నేనెళ్ళెప్పుడు ఇవన్నీ కూడా నాకు నష్టముగాను పనికిరానివిగా కనపడాలి, ఈ భూమిలో ఉండేవి. అయితే ఇది నాకు అవసరం. ఇప్పుడు మనము చెత్తనే ఒక ఉదాహరణకు తీసుకున్నట్లయితే, నాకు ఈ చెత్తంతా అవసరం లేదని చెప్పినట్లయితే మీ ఇంట్లోకి మీరు ఏది కొనే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఏది కొన్నా ఇంట్లోకి ఏది వస్తుంది? చెత్త వస్తుంది. మీరు కొంత బియ్యం కొంటున్నారు, తెచ్చిన ఆ పొట్లము ఎటువంటిదిగా మారుతుంది? చెత్తగా మారుతుంది. నాకు చెత్తే రాకూడదని అర్థం కాదు, చెత్త వస్తుంది. అది కూడా నా జీవితంలో ఒక పార్ట్. నేను కొన్న ఆహారం ప్యాక్ చేయబడి వస్తుంది, ఆ ప్యాకెట్లో ఉన్న ఆహారాన్ని తీసుకున్నా, ఇది పారవేశా. లేదు, ఆ విషయం కూడా దేవుడు కవర్ చేస్తున్నాడు. నా రాజ్యాన్ని వెతుకు, అన్ని ఇస్తానని ఇక చెప్తున్నాడు. అంటే మనం కష్టపడాలి, అంటే చాలా సాధారణంగా అలాగే ఉండాలి, అంటే మంచిగానే అంటే ఉండాలని. మనము అంటే దరిద్రులము అది కూడా కాకుండా- డాక్టరేట్ గా మార్చాలనుకున్నారు కొందరు. అదే సమస్య ఇప్పుడు. ఒక గ్రూప్ ఏం చెప్పింది? నువ్వు దరిద్రంగా ఉండాలని చెప్తుంది. అవును, దేవుడు అలా దరిద్రంగా కాదు. ఉండాలని చెప్పలేదు. బాగా ఉండమని చెప్తున్నాడు. ఆయన నార్మల్గా ఉండమంటున్నాడు. లగ్జూరియస్గా ఉండమని చెప్ప, అవును, అవసరమైంది మనకి ఇస్తున్నాడు. నార్మల్గా ఉండమంటున్నాడు. ఇక్కడెక్కడ సమస్య వస్తుంది? ఒకటి వెళ్తే ఈ ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నారు. నేనొచ్చి చెప్పులను కూడా వేసుకోను, నేనొచ్చి వాచ్ కూడా కట్టుకోను. ఎందుకు వాచ్ కట్టుకోరు? అదొక ఆడంబరం. అయితే టైంకి ఏం చేస్తారు? ఇంకొకరి దగ్గర. అప్పుడు అతను ఆడంబరంగా ఉండొచ్చా? వీరు తలంచేది ఆడంబరంగా ఉంది. ఇప్పుడు అలాగే ఉంది కదా. మీరు ఆడంబరంగా ఉండరు, ఇది పాపము మీ మట్టుకైతే. అయితే మీకు టైం తెలియాలంటే ఏం చేస్తారు? పక్కన అడుగుతాం. అప్పుడు అతను ఆ పాపములో ఉండొచ్చు. అది తప్పు అది కాదు. తప్పు కాదు. మీరు ఖచ్చితంగా నేను ర్యాడో వాచే కడతాను, రోలెక్సే కడతాను, 3 లక్షలు కొనివ్వమంటేనే పాపం. 350కి వాచ్ కట్టారు, తప్పులేదు. 3000కి ఒకరు కొనిస్తున్నారు, ధరించుకోండి. అది ఆ టైమే చూపిస్తుంది. అన్నీ కూడా టైమే కదా. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఒక లేటెస్ట్గా సెర్మన్ ఇచ్చాడు. ఆ సెర్మన్లో చెప్తున్నాడు, ఇప్పుడు ఆయన 65 క్రాస్ చేశాడు. నాకు 65 వచ్చినప్పుడు నాకు జ్ఞానం అనేది వచ్చింది. ఏంటంటే రోలెక్స్ వాచ్లు చూసినా సరే, నార్మల్ వాచ్లు చూసినా సరే టైం ఒకటే అన్నది నాకు తెలిసి వచ్చింది అంటున్నాడు. అందుకు 65 సంవత్సరాలు దానికి పట్టింది. ఆయనకి 65 సంవత్సరాలైంది. బైబిల్ నాకు అది మధ్యలోనే తెలియజేస్తూ ఉంది. అంతే. సో ఇప్పుడు మనం ఈ లెవెల్కి వెళ్ళక్కర్లేదు, ఇటు ప్రక్క వెళ్ళక్కర్లేదు. బైబిల్ చెప్పించేస్తే బైబిల్, చాలు. నేను రాజు కుమారుణ్ణి. ఆ రోజు ఒకరు చెప్పారు, నేను యేసుక్రీస్తు రాజుగా ఉన్నాడు, నేను ఆయన కుమారుణ్ణి. సో వరల్డ్ బెస్ట్ క్రెడిట్ కార్డ్ నా దగ్గర ఉండాలి. ఓహో, క్రెడిట్ కార్డుకి క్రెడిట్ వెళ్ళాడు. కార్డ్కి వెళ్ళిపోయాడు. మరి దేవుడేం చెప్తున్నాడు? నువ్వు సంతోషంగా ఉండు, నువ్వు దుఃఖంగా ఉండడం నేను ఇష్టపడలేదు. క్రెడిట్ లో కొనడం అలా కాదు, నువ్వు వచ్చి సాధారణంగా ఉండు, ఏమీ లేకుండా ఉండద్దు. దేవుడు అలా చెప్పలేదు. అందరి దగ్గర ఎప్పుడు డబ్బులు అడుగుతూ అందరితో కష్టపడుతున్నా చెప్పద్దు. కొందరొచ్చి చెప్తూ ఉంటారు, అయ్యా నేను విశ్వాసంలోనే సేవ చేస్తున్నా. అది యాక్చువల్గా విశ్వాసం అనేది ఏంటంటే కొండను పెకలింపజేసే ఒక గొప్ప విషయం. ఆ కాన్సెప్ట్ వేరే. కాన్సెప్ట్ వేరే. అయితే వారి దగ్గర విశ్వాసం ఐసీయూలో ఉంటుంది. అయ్యా నా దగ్గర అలా కూడా ఉండద్దు. అది కూడా కాదు, లగ్జరీకి వెళ్ళొద్దు. ఓవర్ లగ్జరీకి వెళ్ళి అయాంద మరి రాజు యొక్క కుమారుణ్ణి, క్రెడిట్ కార్డు ఉంచుకొని క్రెడిట్ ఎండ్ బిల్ కట్టకుండా దేవుడు నన్ను అప్పులో ఉంచాడు. దేవుడు నన్ను అప్పుల్లోకి నెట్టేశాడు. ఈఎంఐ కట్టలేకుండా వచ్చి బండి తీసుకెళ్లేది, ఇవన్నీ అక్కర్లేదు. నీకు ఏంటి పరలోకం చెప్తుందో ఉంచుకోండి, తినండి. అదే నేనెప్పుడు చెప్తాను, 3 వేళల ఆహారం తీసుకునేదే తప్పే కాదు. చూసినప్పుడల్లా తినేదే తప్పు. కొందరికి ఏది చూసినా వెంటనే ఏం కలుగుతుంది? తినాలి. ఇదే తప్పు. అప్పుడే ఒబేసిటీ అవుతుంది. సో అదేవిధంగా హెవెన్ మనకి ఇవ్వాలని ఇష్టపడుతుంది, ఆశీర్వదించాలి, అలాగే బాగుండాలని ఇష్టపడుతుంది. అయితే అదే సమయంలో నా దగ్గర పొందుకోవడానికి నువ్వు విడిచిపెట్టగలవా? అదే హెవెన్ అడుగుతుంది. అక్కడే ఒక ట్రెషర్ ఉంచుకున్నాడు. ఒక సంఘటన బైబిల్లో ఉంది, అది మీకు కూడా తెలుసు. ఒక గొప్ప ధనవంతుడు వస్తున్నాడు. గొప్ప ధనవంతుడు దేవుని దగ్గరకు వచ్చి నిత్యజీవం గురించి అడుగుతున్నాడు కదా. నిత్యజీవం గురించి అడిగితే అదొక రైట్ రాయల్ గా అడుగుతున్నాడు, నేను స్వతంత్రించుకోవాలి. అప్పుడు యేసుక్రీస్తు చెప్పారు,
నీ దగ్గర ఉన్నవన్నీ కూడా అమ్మివేసి నా వెంట రమ్మంటాడు. అవును. అతని వద్ద ఉన్న డబ్బుంది కదా, అది ఎవరిచ్చింది? దేవుడిచ్చిందే. దేవుడిచ్చింది. ఎందుకు దేవుడిచ్చాడని చూసినట్లయితే దానికి ముందు ఒక మాట్లాడుతూ చెప్తున్నాడు, ధర్మశాస్త్రంలో నేను పర్ఫెక్ట్ అంటున్నాడు. అవును, ఇతడే చెప్తున్నాడు. సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఇస్తున్నాడు. యేసు అది యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఓకే, రైట్, ఫైన్ అని అన్నాడు. అప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం పర్ఫెక్ట్గా ఉన్నవానికి డబ్బిచ్చింది ఎవరు? గాడ్. నేనే ఇచ్చాను, నిత్యజీవం పొందుకోవాలి, నేనే చెప్తున్నాను, అది వదులు. ఇచ్చినప్పుడు తీసుకోవడానికి తయారుగా ఉన్నా నువ్వు, చెప్పినప్పుడు వదలడానికి కూడా తయారుగా ఉండు. ఇసాకును అబ్రహాంకిచ్చింది ఎవరు? దేవుడు. పొందినప్పుడు ఆశగా పొందుకున్నావు కదా, నేను అదే ఇవ్వమని అడిగినప్పుడు అది ఇవ్వగలుగుతున్నావా? నేను తీసుకుంటున్నానని అర్థం కాదు, నువ్వు వదులుకుంటావన్న తీర్మానమే నాకు చాలు. అవును, అదే ఈ ట్యాక్స్ కలెక్టర్కి మరో ట్యాక్స్ కలెక్టర్కి జకియాస్ అది విడిచిపెడుతున్నాడు. అదే ధనవంతుడు అదేలా అన్ని విషయాలు. వీరికి డిఫరెంట్ ఏంటంటే ఇతడు వెళ్ళి నిలబడ్డాడు, చూస్తున్నాడు, ఫస్ట్ అడుగుతున్నాడు, చూస్తున్నాడు. అయితే నేనింటికి వస్తాను. అందులో ఏంటి బ్యూటీ అంటే నేను రావచ్చా అని అడగలేదు క్రైస్ట్. ఆ హార్ట్ని అర్థం చేసుకుని నేను వస్తాను అన్నాడు. అది అలాగే ఇస్తున్నాడు. అది ఏ స్థలంలో సాల్వేషన్ వస్తుందో చూడండి. జక్కయ్యకి మీరు చెప్పినట్టుగా చూసినప్పుడు రాలేదు, విన్నప్పుడు రాలేదు, యేసుతో నడిచి వస్తున్నాడు, అప్పుడు రాలేదు. ఎప్పుడు వస్తుందంటే నేను విడవడానికి తయారుగా ఉన్నానంటున్నాడు. అప్పుడు వెంటనే యేసు చెప్తున్నాడు, ఇప్పుడు సాల్వేషన్ వచ్చిందంటాడు. ఈ ధనవంతుడు అది అర్థం చేసుకుంటే సరే ప్రభు విడిచిపెట్టామంటున్నారు కదా, అలా చెప్పుంటే ఆ కాదే మారిపోయింది. ఆయన యొక్క చాప్టర్ వేరే విధంగా మారేది. అవును. సో ఈ యొక్క విషయంలో అదే దేవుడు చెప్తున్నాడు, తనకున్నవన్నీ కూడా అమ్మి అది కొన్నాడు. ఇందులో ఇంకో బ్యూటీ ఏంటంటే అలా ఇవ్వడం ద్వారా దేవుడికి మన యుద్ధ ఉన్నదంతా ఇవ్వమని అర్థం కాదు, ఆయన ఇంకా ఇస్తాడు. ఏంటొక విషయం అంటే మీ దగ్గర ఒకటి కొంటున్నాడు, సరేనా? కొంటున్నప్పుడు ఇప్పుడు ఒక ఉదాహరణ, కొందరు షేర్ కొంటున్నారు, లేదా మీ దగ్గర ఒక పార్ట్ కొంటున్నారు. కొనేవారు ఎఫిషియెంట్గా ఉన్నారు, ఇప్పుడు ఎల్ఐసి వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారంటే వారి మీద మీకు నమ్మకం ఉంది, తిరిగి 3 రెట్లు నాకిస్తారు, 2 రెట్లుగా ఇస్తారని చెప్పే వారి దగ్గర మీ లైఫ్లో మీరు సంపాదించిన ఒక పార్ట్ వేస్తున్నారు. ఒక ఓల్డ్గా ఉన్న ఆర్గనైజేషన్ మీద మీకు నమ్మకం ఉన్నట్టయితే మీ దగ్గర ఒకరు విడిచిపెట్టమని అడుగుతున్నారు కదా, ఆయన్ని నమ్మి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే తిరిగి ఎన్ని రెట్లు ఇస్తాడు? ఆయన అన్నీ చేస్తారు. 1000 రెట్లు ఇస్తానంటున్నాడు తిరిగి. అయితే ఇక్కడున్న సమస్య ఏంటంటే చూస్తున్న కొన్ని ఆర్గనైజేషన్స్ పైన నాకంటూ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్న మీరు కనబడని దేవుని దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా లేరు. ఇదే పరలోక రాజ్యం పొందుకోవడానికైనా ఫార్ములా. చివరిగా ఈ 44వ వర్స్లో చెప్పి ముగిస్తారు. అదేంటంటే దెన్ ఇన్ హిస్ జాయ్ హీ గోస్ అండ్ సెల్స్ ఆల్ దట్ హీ హ్యాస్ అండ్ బై ఈస్ దట్ ఫీల్డ్. ఎలా ముగిద్దాం దీన్ని? ఎలా ముగించచ్చు అంటే ఒక వర్డ్ మనం మాట్లాడుకున్నాం, అది ఇక్కడ కూడా చెప్పొచ్చు. అతను సంతోషంతో అమ్మాడని చూస్తున్నాం. ప్రాపర్టీ, ఏదైనా ప్రాపర్టీని సంతోషంగా అమ్మగలరా? అంటే కొంచెం దుఃఖంతో, కొంచెం చిన్న కష్టం ఉంటుంది కదా, కానీ సంతోషంతో అమ్మాడు. ఎందుకంటే నేను అమ్మేదేదో ఇదే, కాని కొనబోయేది దీనికంటే పెద్దది, గొప్పదే. ఆ మైండ్ మనకి వచ్చిందంటేనే భూమిలో ఏది విడిచిపెట్టాలని రెడీగా ఉంటాం. ఈ భూమిలో నేను ఏది విడిచిపెట్టినా గాని నేను పొందుకునేది అంతకంటే ఉన్నతమైంది. ఆ థాట్కి మీరు వచ్చినట్లయితేనే హెవెన్ మీకు వేరేలాగా తెలుస్తుంది, మీ సీక్రెట్ మీకు తెలుస్తుంది. సో పరలోక విషయాన్ని మనం నమ్మి ట్రస్ట్ చేసి ఉంచామనేది చాలా స్పష్టంగా ఉంది. మనం ఆ పరలోక విషయాన్ని క్యాచ్ చేశామంటే ఆ జాయ్, ఇక్కడ ఉన్న ఆ మిక్కిలి సంతోషం, ఆ మిక్కిలి సంతోషం మనం చదువుతున్నాం, చాలా మంది వెతుకుతున్నారు. ఆ మిక్కిలి సంతోషాన్ని ఏమేమో చేస్తున్నారు. మిక్కిలి సంతోషం మాత్రమే కాదు, పరలోక రాజ్యంలో నేను ఉండాలి అలా అనే ఒక థాట్, ఒక అష్యూరెన్స్ మనకి లభిస్తుంది. ఈ కార్యక్రమానికి మీరు విచ్చేసినందుకు సంతోషం. వన్స్ అగైన్ వి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఇన్ సచ్ డెప్త్. హీ ప్రైజ్ గాడ్ ఫర్ ది హెచ్ఎల్ఎం మినిస్ట్రీ. తరచుగా యూట్యూబ్ చాలా మంది చూస్తున్నారు, కమెంట్స్ రాస్తున్నారు. ఈ కమెంట్స్ మనకు ఒకవైపు ప్రయోజనకరంగా ఉన్నాయి, చాలా థాట్స్ మనకి దొరుకుతున్నాయి. ఇంకా ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం. మరో రికార్డింగ్లో మనం మరొక సీక్రెట్ చూద్దాం. సంతోషం, వందనాలు. ఉపమానములు, రహస్యములు అనే ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.